హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని అల్హమ్దులిల్లా దువా చేస్తున్నానండి అందరి గురించి. సో ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుందండి. మా ఊర్లో అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఊర్లోనే కదా, ఎక్కడైనా ఉంటాయనుకోండి. మీ ఊర్లో కూడా అలాగే ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో మా మామిడికాయ చెట్టు చూపించాను కదండి, దానికి మేము మందు కొట్టించామన్నమాట. కానీ మందు అన్నిసార్లు కొట్టించకూడదంటండి. నాకు బయట అయితే మా ఫ్రెండ్స్ చెప్పారు, కామెంట్లో అయితే ఎవరు చేయలేదండి. ప్లీజ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైందండి. సో చెట్టుకి చూసారా, మామిడికాయలు అయితే ఇలా ఉన్నాయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మాకు చెట్టుకి ఈసారి మామిడికాయలు కింద ఉన్నాయండి, చాలా వరకు కింద బాగా వేలాడిపోతున్నాయండి. మాకు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, మాకు గేట్ ఇక్కడ డైరెక్ట్గా ఉంటుందండి. మేము లోపల ఉన్నప్పుడు బయట నుంచి వచ్చేసి కట్ చేసుకుని కోసేసుకుని వెళ్ళిపోతున్నారండి. సో కోసుకుని వెళ్ళినా పర్వాలేదు, తింటే పర్వాలేదు, హ్యాపీగా ఉంటుంది, ఏదో చెట్టు నుంచి కాయ కోసుకుని తిన్నాం అనుకుంటారు. కానీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కాయలు కోసి మా డ్రైనేజ్లోనే, అంటే మా ఇంటి ఎదురుగుండా డ్రైనేజ్ ఉంటుందండి, అందులోనే పాడేసి వెళ్ళిపోతున్నారండి. మొన్న కూడా ఇలాగే జరిగింది. నేను చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకు ఇలా చేస్తారో తెలియదు, చాలా పిచ్చితనం అనిపిస్తుందండి. చెట్టుకుంటే ఎవరికైనా పక్కన చెట్టు ఉంటే కోసుకుని తినాలని ఒక థ్రిల్లింగ్ ఉంటుందండి, ఎవరికైనా, నాకైనా ఉంటుంది. కానీ కోసుకుని తింటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అలా పాడేసి వెళ్ళిపోతే ఎంత బాధేస్తుందండి. చెట్టుకుంటే ఎంత అందంగా ఉంది చూడండి కాయ, అది ఏదైనా యూజ్ అయితేనే హ్యాపీ అనిపిస్తుంది. ఇలా చేస్తున్నారు, చాలా బాధ అనిపించిందండి. పైన కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు. కానీ ఈసారి పోతే ఎక్కువ ఉందో తక్కువ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మావి అయితే పచ్చడి కాయలండి, పచ్చడి వేస్తారు, కర్రీస్లో కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో మొన్న 4 days బ్యాక్ అనుకుంటా, ఫుల్ వర్షం అయితే వచ్చిందండి, గాలి కూడా విపరీతంగా వచ్చేసింది. మా డాబా పైకి అయితే చెత్త ఎంత వచ్చేసిందండి. మా హెల్పర్ అయితే మేడం గారు అసలు తుడవరు పైకి ఎక్కి. సో నేనే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇది నా వీడియో నచ్చినట్లయితే